ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము రాధాదేవి ఉన్న ఊరు బర్సానా, ఆమె యొక్క ఊరిది. సో ఇక్కడ గుడి ఉంది, ఆ గుడిలో రాధాకృష్ణులు ఇద్దరు ఉంటారు. ఆ గుడి చూసే ప్రయత్నం చేస్తాము. మీకోసమని ఇది ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాను. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ గోపురము. అలానే మీరు బైకుల్లో కూడా ఇద్దరు కూర్చోవచ్చు. బైక్ వెనకాల 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలానే మీరు ఎక్కడైతే వదులుతారో బైకుల్లో అక్కడి నుంచి ఇదండి గుడి. ఆ గుడి మనం చూసే ప్రయత్నం చేస్తాము. ఆ లోపలే రాధాకృష్ణులు ఉంటారు. ఆ పైనుంచి మౌంటైన్ పైనుంచి మనం కింద విజువల్స్ కూడా చూస్తున్నాము. సో ఆ యొక్క టెంపుల్ యొక్క ప్రహరీ కూడా చూస్తున్నాము, కాలినడకను కూడా చూస్తున్నాము. సో మీకు ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. సో బర్సానా మీరు చాలామంది వినే ఉంటారు, రాధా యొక్క ఊరది. సో మనం ఆ రాధమ్మను చూసేదానికి ప్రయత్నిస్తాము. ఇది క్యూ లైను. సో ఇక్కడ కూడా మీకు మెయిన్ సమస్య ఏంటంటే చెప్పులే. ఎండాకాలం కాబట్టి చెప్పులు లేకుండా నడవలేరు, సో కాలుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ముస్లిం ఆర్కిటెక్చర్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంది, అది మనం చూస్తున్నాం కూడా. ఆ గోపురాలు ముఖ్యంగా ముస్లిం సంబంధించిన డిజైన్స్ ఉన్నాయి. మనం ఇంకా ప్రవేశ ద్వారంలోకి వెళ్తే ప్రవేశ మార్గం ఇదండి, ప్రవేశ మార్గము. సో మనం ఎక్కేదానికి ప్రయత్నిస్తే లోపల ఇది హాల్లో ఇలాంటి పెద్ద ప్యానెల్ ఉంటాయి. ముందు దేవుళ్ళు ఉంటారు, వెనక వైపు ఓపెన్ ప్లేసు. సో అక్కడి నుంచి కూడా భక్తులు చాలామంది చూస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నారు దేవుడికి. సో నేనంటే రిషికేశ్వరరాజు. సో మీరు ఆ యొక్క హాల్లో చూస్తున్నారు. ఇక్కడ 2 ఎగ్జిట్లు ఉంటాయి. సో మీరు ఏ రకంగా అయినా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది 360 డిగ్రీస్ వ్యూ అండి. సో ఇది దేవుళ్ళు. సో లెఫ్ట్ రైటు సిల్వర్తో ఉన్న అమ్మాయిలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు. మధ్యలో రాధాకృష్ణుడు ఉంటారు. సో ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మెయిన్ ఈ యొక్క హాల్లోకి వచ్చి దర్శనం చేసుకుంటేనే మనకి బాగా సంతృప్తి అనిపిస్తుంది, ఆ యొక్క దర్శనం కలుగుతుంది. సో మనం ఇంకా వెళ్ళాలనుకుంటే ఆల్రెడీ చెప్పినట్టు 2 మార్గాల ద్వారా బయట వెళ్ళచ్చు. సో ఆ యొక్క లోపల ఉన్న టెంపుల్ యొక్క దృశ్యాలు, చాలామంది భక్తుల తాకిడి అయితే ఎక్కువగానే ఉంది. మేము విజిట్ చేసినప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది. సో మనం దర్శనం తర్వాత బయట వచ్చిన తర్వాత కింద హాల్ ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్తో పాటు డాన్సులు కూడా ఇస్తున్నారు. ఈ క్యూ లైను, సో ఆ క్యూ లైన్ కూడా చూస్తున్నాము. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొత్త వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.